చెప్పేది ఏంటంటే రాజాసాన బాగా డాన్స్ కట్టాడు, పాట కూడా బాగానే అల్లుకున్నాడు. తమ్ముడు నటనకి మెచ్చి ఈ ఎండి కప్పుని బహుమతిగా ఇస్తున్నాను. ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ చప్పట్లకి శాంతిస్తున్నాను, కొట్టుకోండి. కొట్టండి సార్. అందరికీ నమస్కారం. మన మండల అధ్యక్షుడు అన్నగారు ఇచ్చిన వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల బీరోలో ఉండేలా చూసుకుంటాను. అది నా బాధ్యత, నా ధర్మం. నువ్వు దొంగోడమైనా సంతోషిస్తానేమో కానీ ఇలా నాటకాలు రాయడమైతే మాత్రం భరించలేను. నీకు తెలుసు, నీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగు పిచ్చిల పడే నాశనం అయిపోయారు. ఈ నాటకాల కోసం ఎకరాలు హారతి కర్పూరలాగా హరించేసి ఈనాడు పూట గతలేని స్థితికి వచ్చాం. వద్దు. ఆ వేషాల మోసులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుగ్గిపాలు చేసుకోకురా. నిన్ను బియ్యేదాకా చదివించాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా బిచ్చమెత్తైనా సరే నిన్ను పోషిస్తానురా. అంతేకాని బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి మాత్రం వెళ్ళకురా. ఒరేయ్, ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడేమో ఆ స్టేజీ మీదే నేను ఊరు పోసుకుంటా. అంత మాట అనకు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక, గచ్చిత్తరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. అది నన్ను ఇన్నాళ్లు నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెంచుతా కాదే. అలాగే రేపటి నుంచి నాటకాలు ఆడడం మానేస్తాను. హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను. ఇదిగో ఎన్నయ్యా, సామాన్ లోపల తీసుకురా. ఏమిటయ్యా ఆ ఫేస్? ఏమిటి సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట్ట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా? ఓహో, కూలీ మాట్లాడలేదనా? ₹2 ఇస్తాలే, పద. ఇక్కడ కాదయ్యా, లోపల పెట్ట. వారిని లోపల పెట్ట. అవతల్ని ఏ ముక్కలే ఎరగబోతుంటే ఈ సూట్ కేసు ఎరగడంలో తప్పే ఉందిరా. రానా? నేనెవరనుకుంటున్నావు? మిస్టర్ రాజేశ్వరరావు, స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్. బాత్రూమ్ కమ్ లెట్. నువ్వెవరైతే నాకేట్రా బేవర చదవా. వారిని అమ్మ కడుపు మారా. నేను ఈ కొంపకి నన్నే కూలోని చేసి నా చేతిలోనే కూలీ పెడతావా? చూడు, నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరుడాచరమే కాదు. ఇప్పుడు చెప్పరా, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. ఎందుకు వచ్చినట్టు? అది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండా? అయితే ఆ పైనుండే పింజారీ పీరుగా సుధాకర్ గాడనా? సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానండి, వాడు ఇంటి పేరు పింజారు కాదండి. ఏనా జోకులు వేస్తున్నావా? ఏమయ్యా, నీ ఫ్రెండ్స్ అంతా ఒకటే టైపా? జాతి రత్నాలు లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం అచ్చిరాదా? సార్, మీరు ఎవరిని తిడుతున్నారు? ఎవరినా? ఆ ఎదురుకుండా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లే. ఆయన సార్ తిట్టాలి సార్, పని నేను తిడతాను. చెప్పా, నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రమైనా సంబంధ బాంధవ్యాలుంటే వెంటనే చెప్పు. ఎక్కడికెక్కడే నేను ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాను. అది అగా ఇవాళ కొట్టాలి. అలాగే. నన్ను ఊరే లఫంగి అనడం కాకుండా కొడతానంటావా? ఏమిటో సుధాకర్, నీ ముందే నీ ఫ్రెండ్ పట్టుకుని లఫంగి కొడతానంటుంటే నువ్వు ఊరుకోకుండా. ఎవడ్రా నీకు స్నేహితుడు? అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు. మనిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు. నీకు నేను స్నేహితున్నా? పోరా బయటికి. గుద్దాడంటే గిద్దడు మీరే కక్కుతావు.
నేను నీ ఫ్రెండ్ కానరా? లేదు. నీకు నాకు 9 పైసా పరిచయం లేదా? లేదు. నువ్వు నేను కలిసి సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు. అసలు నువ్వు మనిషి కడుపు మాడా నన్ను నువ్వు బ్రోకర్ చిచి లోపలంటా చిచి నౌకరంటావరా ఏల్రా ఇలా నిన్ను అమ్మాయ్యా తాషుడు లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పరా ఎలా ఉన్నావు ఏమిటి? పెద్ద పువ్వులా ఉన్నాను. అసలు నీ అంత మిత్రత్వం ఇరాక్ లో కూడా ఉండరా? అది కాదురా. ఏది కాదు ఆ విధవ ముందు నన్ను కాకేకలా తీసేసి నీ పారపడి నోటితో నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నన్ను పప్పిషేమం చేసేసి ఇప్పుడేమో పరామర్శిస్తున్నావా? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రమైనవి. ఆ త్రాష్టుడు ఇంటి ఓనరు మనుషులు అంటే పడదు. ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా? అదిలే రిటైర్డ్ కానిస్టేబుల్. సర్లే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. కదా ఇటు కాదు ఇంకెటు అటు అటు పద చెప్తాను. ఇప్పుడు ఈ బండరాళ్ళ మీదకి ఎక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి ఆ స్లాబ్ మీద డేకి కిటికీలోంచి దూకే అదే మన ఇంద్రభవనం. ఏరా నీ కంటికి నేనేమన్నా సర్కస్ లో బఫూన్ లా సినిమాలో డ్యూప్ లా కనిపిస్తున్నానా? నీకు చనువిస్తే నన్ను తీగల మీద కూడా పాకమైనట్టున్నావు. నా వల్ల కాదు. అయితే బస్ స్టాండ్ పద. ఎందుకు? తిరుగుటప్ప. అమ్మో ఉద్యోగం లేకుండా ఊరెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా. మరి వేరే దారి లేదే. అందుకే సాసం చీర డింబక. దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, టమాటో, తోటకూర పప్పు. అబ్బు వీళ్ళ మొహాలకి కూడా ఎందుకులే, తినేస్తే కదా వీళ్ళు. టమాటో పప్పు ఇది దాచేస్తా, చారేసుకు లాగించేస్తారు వీళ్ళు. నేను రాజాని. రాజా నువ్వా? ఎన్నాళ్ళకి కనిపించావురా. మేమందరం కలిసే ఉన్నావు, నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు. రారా కమాన్ కమాన్ రారా. నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్ గా డిమ్ గా చెద్దన్నంలో పెరిగేసుకుతున్నట్టుంది. ఇదిగో మనాళ్ళు. నువ్వెప్పుడు వచ్చావురా? రారా రారా కూర్చో. ఏమిటి సంగతులు? బాగున్నావు కదా? బాగుంటే కిటికీలోంచి దూకుతాను రా. పరిస్థితి అంతా పాతాళ భైరవి అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఉద్యోగ ప్రయత్నమా? ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగటం కంటే టికెట్ కొనుక్కుని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది. కంకరాళ్ళ మీద రోడ్ రోడ్లలాగా ఏంటా నవ్వు? ఇంట్లో పైకి వచ్చాడంటే కొంప ములుగుతుంది. నీ అంకమ్మ మనసారా నవ్వుకోవడానికి కూడా వీల్లేదురా. అసలు తప్పు నీది కాదురా. మా తాత అలా చేసుండకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదు. మీ తాత ఏం చేశాడరా? ఏం చేశాడా? ఏ బిర్లాలాగో బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూరు మహారాజాలో ఉండేది. వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చేసి చచ్చాడు. నేనేమో ఈ కొంపలో సర్వర్, జీతం లేని సర్వర్ అయిపోయాను. వారిని మా తాత బాబర్ అయి ఉంటే నేను అక్బర్ అయ్యేవాడిని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే చూశాను రా. ఒరేయ్ వాడి సంగతి వదిలేరా. ఉద్యోగం అంటున్నావు, ఏమన్నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చావరా? నేను స్ట్రాంగ్ బేస్మెంట్ లేదే బరిలోకి దూకనరా. ఓహో మా ఊరు మండలాధ్యక్షుడు. ఏమధ్యక్షుడు? మండలాధ్యక్షుడు. ఓహో మండలానా? నాకు వేరే టైప్ లో ఏర్పడింది. స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చాడరా. శభాష్, అయితే నీకు ఉద్యోగం ఖాయం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏమిటా ఇది? రికమెండేషన్ లెటరా లేక నీ సన్మాన పత్రమా? గాడిద గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు? మండలాధ్యక్షుడు గారికి నేనంటే మంచి గురి సార్. ఏడ్చాడు. ఆ వెతకు గురులు విలువిద్యలు కూడా ఉన్నాయేంటి? మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్. గాడిద గుడ్డు, చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాళ్ళం, శ్మశానంలో ఆడుకునేవాళ్ళం. శ్మశానంలో ఆడుకునేవాళ్ళ సార్? ఏమాట సార్? గాడిద గుడ్డు. ఓ అదొక టైప్ ఆట సార్. షటప్. నీ గెటప్ బాగానే ఉంది కానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా? సార్ సార్ అంత మాట అనకండి సార్, నా దీపం మారిపోతుంది. చూసి ఆడవాళ్ళగా దీపం ఆరిపోతుంది, మాంగళ్యం దిగిపోతుంది అంటే అసహ్యంగా. వెళ్ళు, జనానికి అడ్డం లేకుండా పక్కన నుంచో. లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకే ఇస్తా. లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది కదా సార్? నీకు బాగానే ఉంటుంది, నాకు బాగుంటుంది. వెళ్ళు. ఏమండి కొనడానికి వచ్చారండి? ఏ అమ్ముకోవడానికి వచ్చిందా కనబడుతున్నానా? నాకు వచ్చినే రంగులే. ఏమండి మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి? రిటైర్ అయి 10 సంవత్సరాలు అయింది. నీ గంటికి ఇంకా కొరిపెల్లా కనిపిస్తున్నానా? అది పాయింటే. ఇంకెవరిని అడగకూడదు. ప్రొపరేటర్ గారు ఉన్నారండి? ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓనర్ గారికి చుట్టాలండి? కాదు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఐసి. ఏమండి ఏమైందండి? ఏం అవ్వకూడదని. ఒకసారి పక్కొస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ ఏం లేదండి,
మేడం ప్లీజ్, మీకు అమ్మా నాన్న లేకపోవడాలు, రోగాలతో బాధపడుతూ రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్న బామ్మ ఉండాలు, బిఏ పాస్ అయ్యి 5 ఏళ్ళైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లంతో తిరగడాలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఇంత దరిద్రమైన సమస్యలు నాకు లేవు. ఇంతకన్నా దరిద్రమైన సమస్యలు నాకెన్నో ఉన్నాయండి. లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది, నాకు నాకు ఉరితాడు మిగులుతుంది. అవునండి, నా పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను మీలో చూసుకుని, చచ్చా నా పరిస్థితిని అర్థం చేసుకుని. ఏమా నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా? కాదండి, కర్చీఫ్ కొనడానికి వచ్చాను. ఏంటో నీ పేరేంటి? నా పేరే సార్? కాదు, నా పేరు. ఐడియా లేదు సార్. షటప్, నేను అడిగింది నీ పేరు. నా పేరా అండి? నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి. రాజేశ్వరరావు ఏంటి? శ్రీశ్వరలాగా రాజాని పిలుస్తాను. Yes, sir. ఈ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవ్వు. సార్ అంత పెద్దగా వద్దు. థ్యాంక్ యూ. సుధాకర్ లోపల ఏం ఎక్కుతున్నావయ్యా? అదే నేనయ్యా, ఇంట్లో గరుడాచారాన్ని. అమ్మో, ఇంటి వాళ్ళు చచ్చారు. ఒరే రాజా, మేనేజ్ చేస్తాను. తలుపు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటంట? ఏం లేవరా? లేవను. అయితే పడుకో. సుధాకర్, 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 సుధాకర్. ఏయ్, ఇంకా నువ్వు ఇప్పుడే ఇప్పుడే వచ్చా. జస్ట్ సుధాకర్ ఉన్నాడండి. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు? జస్ట్ చూశాడు బాగా. చూసావుగా, ఇంకా బా. అసలు వాడు మీకోసం వచ్చాడు సార్. ఎందుకుటా? నిన్న మిగిలిపోయిన కొట్టు కార్యక్రమం పూర్తి కాలేదా? ఒక సైడ్ నుంచి చూస్తే అలాంటిది సార్. అసలు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తింటాం నాలాంటి కుర్రకారికి ఆశీర్వాదం లాంటిది కదా సార్. అసలు ఎందుకో మీలాంటి వయసున్న వాళ్ళు చూస్తే నాకు ఒకలాంటి ఇది సార్. ఏమంటారు? నోరు మూసుకామంటాను. ఓ, I see. ఏమయ్యా సుధాకరం, ఎప్పటికే 2 రోజులు అయిపోయింది. ఆ ఇజ్రాయల్ సంగతి ఏంటి? ఇజ్రాయల్ నేనే సార్. మా తండ్రి పేరే గ్యాబ్రియల్. మీ తాత పేరు డానియల్. కరెక్ట్. వారిని అమ్మ కడుపు మాడా, నీ కుక్క సోది కబుర్లు నాకెందుకురా? ఇజ్రాయెల్ అనేది ఒక ఊరని, ఆ ఊళ్ళో చక్కెర వ్యాధికి మందు దొరుకుతుందని, ఆ విషయం ఈ విధం నాతో చెప్పాడని, ఏమీ తెలియకుండా అనవసరంగా ఈ మ్యాటర్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు తెరు. ఏమయ్యా సుధాకరం, ఆ ఇజ్రాయెల్ మాట అని చెప్పు. అసలు ఇజ్రాయల్ నిన్న కుర్రవాడు చాలా బాగా సేల్స్ చేస్తున్నాడే. ఇలాంటి వాడు మన చేతి కింద ఉంటే కాళ్ళకు అడ్డం పడతారు సార్. నువ్వు నోరు పోయి. పెళ్లికెళ్లే ముందు పిల్లిలా, అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళ నువ్వు ఒడ్డుపడుతున్నావు సిన్లా. తప్ప ఇతని గురించి కొంచెం డీప్ గా ఆలోచించాలి. స్వప్న. హలో, నా ఫుడ్ దేవత. గుడ్ మార్నింగ్. నా పేరు ఫుడ్ దేవత కాదు, స్వప్న. నాకు మాత్రం మీరు ఫుడ్ దేవతే. ఎందుకంటే ఆ రోజు మీరు అలా వెళ్ళుండకపోతే ఇవాళ నేను ఇలా ఉద్యోగంలో ఉండేవాడిని కాను. అసలు మీ ఫోటో ఒకటి అడిగి తీసుకుని రోజు దానికి దండం పెట్టుకుని కానీ గుమ్మం దాటకూడదని నాలో ఒక కాంక్ష. కాంక్ష అంటే ఏంటండి? కాంక్ష అంటే కోరిక, తపన, తండ్ర, పాండ్ర. సారీ, ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి. కావాలంటే రేపు డిక్షనరీ చూసి చెప్తాను. అక్కర్లేదు, నాకు ఐటెక్స్ కార్డ్కి ఇవ్వండి. వద్దండి, మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా ఓవర్గా మాట్లాడుస్తున్నానా? ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కింద దిగితే పెదాలు, వాటికి కిస్ మీ. కరెక్ట్, కిస్ మీ. ఏమిటి మీరు అనేది? అదే కిస్ మీ లిప్స్టిక్ ఇమ్మంటారా అని. ఇవ్వండి. ఏమిటి? కిస్ మీ. మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి? మీరు చెప్తుంది లిప్స్టిక్ గురించి కదా? టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే. మధ్యలో వద్దులేండి. ఇక పెదాల నుంచి కిందకి దిగితే దిగద్దు, బిల్ ఇవ్వండి. ఓకే. మీ డ్రామా ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకు? ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు. నాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజు వస్తే మీకు హ్యాపీనా? పూటకోసారి వస్తే చాలా హ్యాపీ. అయితే వెంటనే వెళ్ళి మీ ప్రొపరేటర్ ఉద్యోగం అడుగుతాను. వద్దండి, నన్ను తీసేస్తారు. పోనీ పని చేయండి, సండే వస్తారా? ఇక్కడికా? ఇక్కడికే రావచ్చు, కానీ
సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి, పార్క్ వస్తారా? సీజ్ ఫైర్, మంటలార్పడానికి. ఓవర్గా మాట్లాడానా? సార్ అయ్యగారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా. పిలిచారు సార్? చూడు మిస్టర్ రాజా, ఏం చూడమంటారు సార్? గాడిద గుడ్డు, నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను, దానికి కూడా రిప్లై ఇవ్వాలా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. చెప్పండి సార్. రేపు సండే. సండే రేపు కాదు సార్, ఎల్లుండి. గాడిద గుడ్డు మాట వరుస రేపు అన్నాను. నా ఇష్టం, నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మరి. అబే, నాకు నయా పైసా అభ్యంతరం లేదు సార్. మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్. చెప్పండి. గాడిద గుడ్డు ఏం చెప్పమంటావు? చెప్పాల్సింది మర్చిపోయినా. గుర్తొచ్చింది. రేపు సండే. ఓకే, సండే. ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా. ఏ టైంలో సార్? భోజనాల టైంలో. ఎందుకు సార్? మేం భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి. అరిటాకులో ఇస్తరాకులా సార్? తామరాకులు. ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయా సార్? ఓరే నాయన, నన్ను చంపగరా, నాకింతవరకు బీపీ లేదు. నీ దెబ్బతో వచ్చేట్టుంది. సార్ నా వల్ల నువ్వు మాట్లాడకు. రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు ఆదివారం రోజు మాత్రం లంచ్కి మా ఇంటికి రా. ఆదివారం మళ్ళీ నువ్వు ఎత్తకు, వెళ్ళు.